హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ వాస్తుశాస్త్ర నిపుణులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? నేను అద్భుతంగా ఉన్నానమ్మా. సో ఇప్పుడు కొత్తగా అందరూ ఇంటీరియర్ డిజైనింగ్ అని చెప్పి చాలా డిఫరెంట్ గా బ్యూటిఫుల్ గా వాళ్ళ ప్లేసెస్ ని సెటప్ చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. అలాంటి వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు మిర్రర్స్ అనేవి డిజైన్ గా వాడుతున్నారు. పూర్వకాలంలో అద్దం ఒకే ఇంట్లో ఉండేది, ఒకటే ఉండేది. సో ఇప్పుడు ఎక్కడ చూసినా అద్దాలు ఉంటున్నాయి అండ్ గోడలకి డిజైన్ గా కూడా పెట్టుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అద్దాలు ఎలా యూజ్ చేయాలి మనం ఇంట్లో? మంచి క్వశ్చన్ వేశారమ్మా. ఇక్కడ ఎలా అంటే మనకి మన శరీరానికి ఎలా అయితే వాత పిత్త కఫ అంటారు, తెలిసే వినే ఉంటారు. వాతం పెరిగిందా, కఫం పెరిగిందా, పిత్తం పెరిగిందా, ఈ బ్యాలెన్స్ లో ఉండాలి అంటుంటారు. అవి ఏం పెరిగినా మనకి దానివల్ల ఇబ్బంది పడతాం. కరెక్ట్. అలాగే మన ఇంటికి కూడా పంచభూతాలు అంటే ఏమిటి? భూమి, అగ్ని, వాయువు, జలము, ఈ ఆకాశ తత్వాలు ఉంటాయి. ఈ పంచభూతాలు అద్దం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ పెరుగుతుంది. మనం ఒక్కొక్కసారి తగ్గినప్పుడు ఎనర్జీ పెరగడానికి మిర్రర్ టెక్నిక్ అని వాడతారు, కానీ ఎటు పడితే అద్దాలు అటు పెట్టకూడదు. ఇప్పుడు దక్షిణ నైరుతిలో పెట్టామనుకోండి, దక్షిణ నైరుత్యం ఉదయ పురుషత్యాగం అక్కడ టాయిలెట్స్ పెట్టుకోవాలి, వాష్రూమ్స్ ఉండే ప్లేస్. మీరు అక్కడ వేస్టేజ్ జోన్ అంటారు దాన్ని. అద్దం పెట్టి వేస్టేజ్ పెంచితే ఏమవుతుందంటే మీకు వేస్టేజ్ పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మీకు ఈస్ట్ తగ్గింది, అక్కడ ఒక రెక్టాంగిల్ అద్దం పెట్టారు, ఈస్ట్ వల్ల ఏంటి? కమ్యూనికేషన్స్ పెరుగుతాయి చక్కగా. ఇప్పుడు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు బాడీలో పలానా వైటమిన్స్ తగ్గాయి, ఆ పర్టికులర్ వైటమిన్స్ తినడం మంచిదే, అవునా? అలా కాకుండా మీకు ఆల్రెడీ జలుబు చేసిందమ్మా, మళ్ళీ ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? ఇంకా పట్టేసుకుంటుంది, కోల్డ్ ఇంకా పెరిగిపోయింది. అలాగే ఈ ఇంట్లో ఆల్రెడీ ఎనర్జీ ఎక్కువగా ఉంది, మళ్ళీ అక్కడ అద్దం పెడితే ఎనర్జీ మరింత పెరుగుతాయి, ఇన్బ్యాలెన్స్ అవుతుంది. సో మిర్రర్ టెక్నిక్ తో బ్యాలెన్స్ చేయాలి మనం, అంతేగాని ఎక్కువ ఎట్టుబడితే అద్దాలు పెట్టడం చేయకూడదు. అందులో పర్టికులర్ గా అద్దాలు అనేటువంటివి తూర్పు వైపు పెట్టే అద్దాలు రెక్టాంగిల్ ఉండాలి, బికాస్ ఆఫ్ ఎయిరీ ఎలిమెంట్ అది. ఉత్తరంలో పెట్టేటువంటి అద్దాలు మీరు రౌండ్ ఆర్ కోడిగుడ్డ ఆకారం పెట్టాలి, రౌండ్ గానీ ఓవెల్ షేప్ లో కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే దట్ ఈస్ స్పేస్ ఎలిమెంట్. స్పేస్ ఎలిమెంట్ సపోర్ట్ చేస్తుంది, ఇక్కడేమో ఎయిరీ ఎలిమెంట్ సపోర్ట్ చేస్తుంది. అంతేగాని సౌత్ కి అవి పెట్టకూడదు. ఒకవేళ వెస్ట్ రూమ్ లో వెస్ట్ కి పెట్టుకోవాలనుకుంటే అందులో పర్టికులర్ గా డిప్రెషన్ జోన్ అని ఉంటుంది. డిప్రెషన్ జోన్ రాని ప్లేస్ లో స్క్వేర్ అద్దం పెట్టుకోవచ్చు. అట్లా పెట్టుకుంటే మీకు దోషం ఉండదు. అద్దం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్ని అద్దాలు పెట్టుకోవచ్చు అంటారు ఇంట్లో? మీరు ఇన్ని అద్దాలని కాదు, నేను చెప్పినట్టుగా ఇప్పుడు తూర్పు ఉత్తరాల్లో ఎన్ని రూమ్స్ ఉంటాయమ్మా అంటే 2 బెడ్రూమ్, 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్, హై-ఫై అంటే 6 బెడ్రూమ్. నంబర్స్ సంబంధం లేదా, అద్దాలు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు అద్దం ఎక్కడ పెడుతున్నారు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్లేస్మెంట్ ఇంపార్టెంట్. ప్లేస్మెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అద్దాలైనా పెట్టుకోండి, బట్ ప్లేస్మెంట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, థాంక్యూ సో మచ్. శ్రీమాత్రే నమః.